దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ జూలై మాసంలో తండ్రి ప్రభువా మొదటి ఆదివారము ఆరాధనలో పాలు పొందుతా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రత్యేక నీ వాక్యం ధ్యానించబోతున్న మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రియమైన సంఘాన్ని దీవించండి, వారి విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ముందు ప్రతి ఒక్కరిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన ఎగుతని ప్రభువా, ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరిణామంలో మీ జ్ఞానం మాకు అనుగ్రహించి నీ శక్తితో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో మనం ధ్యానం చేస్తుండగా కాలములు సమయముల గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ఉన్న ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటింపబడిన దాన్ని పెరికివేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్లను పోగు చేయుటకును, రాళ్లను కుప్పగా వేయుటకును, కౌగిలించుటకును, కౌగిలి మానుటకును, వెదకుటకును, పోగొట్టుకుంటకును, దాచుకుంటకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనంగా నుండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధానపరచుటకును, కష్టపడిన వారిని తమ కష్టముల వలన వచ్చిన లాభమును నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవములను నేను చూచితిని. దేని కాలమందు అది చక్కగా నున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు. గాని దేవుడు చేయు క్రియలను పరిశీలింపగా తెలుసుకుంటకు అది చాలదు. ప్రియులరా, దేవుని చేసిన కార్యాలు తెలుసుకుంటకు అది చాలదు. ఈ మాట రాస్తుంది ప్రసంగి, రాస్తున్నాడు. మనం గమనించితే ప్రతిదానికి ఒక కాలం కలదు. దేని కాలము అది చక్కగా ఉన్నట్లుగా దేవుడు నియమించి ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేక దినములో దేవుడు ప్రతిదానికి ఒక కాలాన్ని నియమించాడు. కానీ దేవుడికి కాలము లేదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన అల్ఫా ఓ మేఘా అయి ఉన్నాడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. కాలము అనేది మనుష్యుని కొరకు తయారు చేసి మనుషుణ్ణి లేకపోతే సృష్టిని కాలములో దేవుడు ఉంచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం గమనించితే బైబిల్ యొక్క పండితులు కాలాన్ని 7 యుగాలుగా విభజించాడు. అందుకనే మనం గమనించితే ఈ 7 యుగాలు మనం గమనిస్తే దేవుని యొక్క సృష్టి ఆరంభము నుండి సృష్టి యొక్క అంతం వరకు కూడా మనం 7 యుగాలుగా చూస్తున్నాం. మనం గమనించినట్లయితే దేవుడు కాలాన్ని నియమించి మనుషుని యొక్క ఉద్దేశమును, మనుషుని యొక్క సంకల్పమును దేవుడు నిర్వర్తించడానికి మనుషుని కొన్ని నియమాలు ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. మనం గమనిస్తే మొట్టమొదటిగా ఇది మనుషుని యొక్క సిగ్గు ఎరగని కాలము, లేకపోతే అమాయకత్వ కాలము, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్సీ. ఆది మానవుడు సృజించబడినప్పుడు దేవుని యొక్క సంకల్పానుసారంగా మానవుడు తయారు చేయబడినప్పుడు వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనుష్యుడు సిగ్గు ఎరగలేదు, లేకపోతే చాలా ఇన్నోసెంట్గా అమాయకుడిగా ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 30 వచనాలు గమనించినట్లయితే దేవుడు ఆది మానవుని సృజించాడు. సృజించినప్పుడు ఆది మానవుతో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకుని సమస్త చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వానితో చెప్పెను. ఆదాముతో దేవుడు చెప్పిన మాట, భూమిని మీరు ఏలండి లేకపోతే పాలన చేయండి అని వాక్యం సెలవిస్తుంది. ఆది మానవుడు సృజించబడినప్పుడు, దేవుని స్వారూప్యముగా నియమించబడినప్పుడు దేవుడు మనుషుణ్ణి ఫలించాలని కోరుకున్నాడు. దేవుడు మనుషుని యొక్క అభివృద్ధిని కోరుకున్నాడు. ఇప్పటికీ దేవుడు మన అభివృద్ధిని కోరుకుంటున్నాడు. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యము ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ప్రత్యేక సమయంలో వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆది మానవుని దేవుడు సృజించినప్పుడు తన పోలికగా తయారు చేయబడిన మానవుడు, తన యొక్క ఇష్టానుసారంగా దేవుడు మనుష్యుని తయారు చేశాడు. అతనికి ఒక పని అప్పచెప్పాడు. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము
15వ వచనం దగ్గర నుంచి 17వ వచనాలు గమనిస్తే, దేవుడైన యెహోవా ఆదామును తీసుకుని వచ్చి ఆ ఏదైనా తోటలో అతను ఉంచాడు. ఏదైనా తోటను సేద్యపరచుటకు, దానిని కాయుటకును దానిలో ఉంచెను. సేద్యము చేయటానికి, కాయటానికి దేవుడు ఆదామును అక్కడ పెట్టాడు. పెట్టిన సమయంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఈ చెట్టు ఫలములన్నీ తినొచ్చు, కానీ ఒకే ఒక చెట్టు ఫలము తినకూడదు. అది మంచి చెడునిచ్చే చెట్టు ఫలం తినకూడదు. కానీ మనుషుడు ఆనాటి వరకు కూడా ఇన్నోసెంట్ గానే ఉన్నాడు, ఆనాటి వరకు కూడా మంచిగానే ఉన్నాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో ఆది మానవుడు ఎప్పుడైతే అపవాది యొక్క మాటకు చెవియొగ్గి హవ్వమ్మ ఆ యొక్క మంచి చెడుల వృక్ష ఫలమును తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చిందో, వాక్యము సెలవిస్తుంది, వారు సిగ్గును కలిగినట్లుగా వాక్యము సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞని మీరి వారు ఎప్పుడైతే పాపము చేశారో, వారి మనస్సాక్షిలో వారు పాపమును కలిగిన వారుగా వాక్యము సెలవిస్తుంది. ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినప్పుడు వారి హృదయం అంతా కూడా అపవిత్రతో, భయము, సిగ్గుతో నిన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. అందుకనే సంధ్యావేళ సాయంకాల సమయన దేవుడు వచ్చి ఆదామును చూచి, ఆదామా నీవెక్కడా అని చెప్పినప్పుడు ఆదాము మనస్సులో బాధపడి దేవునికి దూరమై అని దాక్కున్నట్లుగా, అందుకే నీ యొక్క స్వరం విన్నప్పుడు నేను దాగుకున్నానని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిగా కాలము సిగ్గు లేకపోతే అమాయకత్వ కాలం. రెండవదిగా ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద కాన్షియస్, మనస్సాక్షి కాలం. ఈ మనస్సాక్షి కాలము ఆదాము పాపము చేసిన తర్వాత ప్రారంభించబడింది. ఆదాము సిగ్గుపడి పాపమును చూచి అపవిత్రమైన కార్యము చేసినందుకు, దేవునికి అవిధేయత చూపినందుకు అతని హృదయములో ఆయన మనస్సాక్షిని నొచ్చుకొని దేవునికి దూరముగా వెళ్ళి పాపములో ఆయన జీవించాడని గుర్తెరిగాడు. పిల్లలు ఈరోజు గమనించినట్లయితే చాలా మందికి మనస్సాక్షి లేదు. అందుకనే మనం గమనిస్తే మనుష్యుడు స్వార్థపడైనప్పుడు మనస్సాక్షిని కోల్పోతాడు. స్వార్థం మనల్ని పాపములో నెట్టివేస్తుంది. లేకపోతే ఆజ్ఞ అతిక్రమించి మనం వెళ్ళిపోయాం కదా, ఇంకా ఏం పర్వాలేదులే, పాపము చేసుకుంటూ వెళదామని మనము కోరుకుంటూ ఉంటాం. కానీ మన మనస్సాక్షితో ఆలోచన చేస్తే మన మనస్సాక్షి దేవుని దృష్టిలో ఎప్పుడైతే యథార్థంగా కనబడుతుందో మనము నీతిమంతులుగా మార్చబడటానికి అవకాశం ఏర్పడుతుంది. రెండవదిగా ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద కాన్షియస్నెస్, మనస్సాక్షితో కాలముగా ఆరంభించబడింది. ఆ ఆది మానవుడు పాపము చేయకమునుపు ఆయన ఇన్నోసెంట్గా ఉన్నాడు. పాపము చేసిన తర్వాత తన మనస్సాక్షితో కాలాన్ని ప్రారంభం చేశాడు. అందుకనే ఆదాము మొదలుకొని నోవహు వరకు 2000 సంవత్సరాలని చరిత్రకారులు రాస్తూ వచ్చారు. ఆ యొక్క దినాల్లో అనేక మంది పుట్టారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వారి హృదయము అంతే కూడా పాపముతో నిండినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయాన్ని గమనిస్తే నరుల హృదయం అంతే కూడా చెడ్డది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బాల్యము నుండి అపవిత్రమైనది అని చెప్తున్నాడు. అంటే మనస్సాక్షిని దాటి వెళ్ళిపోయి అపవిత్రతలో మనుష్యుడు జీవించడానికి ఇష్టపడినట్లుగా మనం చరిత్ర చూస్తున్నాం. దానికి ప్రతిఫలమే జలప్రళయం, దానికి ప్రతిఫలమే దేవుని కోపం, మనుషుని యొక్క అజ్ఞానమే, లేకపోతే తన హృదయాన్ని చంపుకొని మనుషుడు అపవిత్రంగా జీవించడమే. తన యొక్క మనస్సాక్షిని దాటి వెళ్ళి పాపంలో జీవించడం వలన మనుష్యులు నాశనమైనట్లుగా వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈరోజు గమనించండి, మన హృదయములంతా కూడా అపవిత్రత నింపబడి చేత స్వార్థము ప్రబలమైంది. కరువు దినాల్లో మనం ఇదే రీతిగా జీవిస్తున్నాం. అందుకనే నోహు దినాలుగా మనము ప్రస్తుతమైన దినాల్లో జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా పాపం, శాపం, అవిధేయత, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు. ఎక్కడ చూసినా కానీ ప్రజలు లోకాన్ని ప్రేమించి అపవిత్రతను ప్రేమించి మనం పాపమును వెంబడించడం ద్వారా ఈరోజు ఈ శిక్షను కొని తెచ్చుకున్నాం. నోవహు దినాల్లో హెచ్చరిక వచ్చినట్లుగా ఈరోజు తెగుళ్ళు మనకి హెచ్చరిక చేస్తున్నాయి. ఈరోజు మన మనస్సాక్షితో ఆలోచన చేయాలి. మన హృదయంలో ఉన్న చెడుతనము తీసివేయటానికి మనము దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమేనా? ఆది మానవుడు తన యొక్క ఇన్నోసెన్సీలో ఆయన జీవించినట్లయితే ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదేమో. కానీ ఆదిమానుడు ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, ఆదిమానుడు ఎప్పుడైతే పాపము చేశాడో, వాక్యం సెలవిస్తుంది ఆదిమానవుని యొక్క
అవిధేయత ద్వారా అతను మనస్సాక్షిని ఆయన చంపుకొని జీవించాడు. తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. తర్వాత అనేక జనాలు పశ్చాత్తాపడ్డారు. కాబట్టి నీతిమంతుడిగా నోవహు నిలబడ్డాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క కోపము భూమి మీద వచ్చినప్పుడు నోవహు మాత్రమే రక్షించబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే జలప్రళయము వచ్చి సర్వమానవాళిని నాశనము చేసిన తర్వాత, ఆ యొక్క దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చిన తర్వాత వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనుష్యుడు మళ్ళా తను తాను పాలన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనుష్యుని యొక్క గవర్నెన్స్, మూడవదిగా గమనిస్తే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద హ్యూమన్ గవర్నెన్స్. మనుష్యుడి ఏలుబడి కాలం, తను తాను పాలన చేసుకోవడానికి మనుష్యుడు ఇష్టపడుతున్నాడు. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయం గమనించినట్లయితే వాక్యము సెలవిస్తుంది, మనుష్యుడు తను తాను ఏలుబడి చేసుకోవడానికి ఇష్టపడే దినాలు ప్రారంభమైనవి. జలప్రళయంలో అందరూ నాశనం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఈ యొక్క ఒక కుటుంబము ఆ యొక్క ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి తన పిల్లలను చూచి ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం ఈ రీతిగా రాయబడుతుంది, మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించుడని వారితో చెప్పాను. దేవుడు ఏదైతే ఆదాముకిచ్చాడో, దేవుడు తన స్వరూపమందు చేసిన మానవుని మళ్ళా ఫలించడానికి కోరుకుంటున్నాడు. అందుకనే ఆది మానవుడు తన ఇష్టానుసారమైన గవర్నెన్స్కి ముందుకు వెళ్ళిపోయాడు. లేకపోతే హ్యూమన్ గవర్నెన్స్ అనేది అక్కడ ప్రారంభమైంది. షేము, హాము, యాపేతులు వారి యొక్క పాలన ప్రారంభమైంది. అందుకనే వాక్యము సెలవిస్తుంది, తమ యొక్క ఫలించవలసిన వీరు, విస్తరించవలసిన వీరు, అభివృద్ధి పొందవలసిన వీరు, వారు విస్తరించకుండా అభివృద్ధి పొందకుండా వారు ఒకే ఒక స్థలంలో బాబేలు గోపురాన్ని కట్టుకొని జీవించాలనుకున్నారు. కాబట్టి దేవుడు భాషలు తారుమారు చేసి భూమి అంతయు విస్తరించడానికి మనుష్యుని చెదరగొట్టాడు. మనుష్యుడు అనేక సార్లు దేవునికి విరోధంగా ప్రణాళిక వేసినప్పుడల్లా దేవుడు తన యొక్క శిక్షను భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రతి కాలంలో జరగవలసింది జరుగుతుంది. పిల్లరా గమనిస్తే మనుష్యుని యొక్క ఏలుబడి కాలంలో మనుష్యుడు జీవిస్తూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ప్రపంచమంతా చెదిరిపోయారు. ఆయా భాషలు ఏర్పడిని, ఆయా తెగలుగా వారు విడిపోయి వెళ్ళిపోతుంటే దేవుడు తన కొరకు ఒక జనాంగమును చూస్తే ఎవరు కనబడలేదు. అందుకనే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో అబ్రహామును ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇతని జీవితాన్ని గమనించినట్లయితే ఇతడు దేవునికి భయపడి యథార్థంగా జీవించిన వ్యక్తి. అందుకనే ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసి దేవుడు ఆయన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావని ఎప్పుడైతే దేవుడు ఆదాముతో చెప్పాడు, దేవుడు అబ్రహాముతో చెప్పాడో, ఆదాముతో చెప్పిన ఆశీర్వాదము అబ్రహాముకి ఇస్తున్నాడు. ఆదాముకి ఇచ్చిన వాగ్దానము అబ్రహాముకి ఇస్తున్నాడు. అబ్రహాము ఆ వాగ్దానం తీసుకుని ముందుకు వెళ్తున్నట్టు గమనిస్తున్నాం. 4వదిగా ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ప్రామిస్. ఆదికాండ గ్రంథంలో మనం గమనిస్తే ఆ వాగ్దానం తీసుకొని అబ్రహాం ఎప్పుడైతే బయలుదేరి ముందుకు వెళ్ళాడో ఆయన విస్తరించాడు. ఆయన సంతతి విస్తరించింది. ఆయన ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రములను దేవుడు విస్తరింపు చేసి 70 మందిగా ఐగుప్తును తీసుకుని వెళ్ళి కాల్బలముగా దేవుడు అక్కడ అనేక మందిని సిద్ధపరిచి ఐగుప్తుని తిరిగి వస్తున్నప్పుడు లక్షల మందిగా వారు తిరిగి వచ్చి విస్తారమైన జనముగా పిలువబడ్డారు. అందుకనే వారిని ఇశ్రాయేలు అని పిలుస్తున్నాం. అనగా అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని తన సంతతికి ఇచ్చాడు. వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నప్పుడు కాలం మళ్ళా విడిపోయింది. అందుకనే అక్కడ రాయబడుతుంది ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద లా. మనుష్యుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు చట్టాన్ని తీసుకుని వచ్చాడు. మనుష్యుడు ఏలుబడి కాలంలో చట్టములే తన ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాడు. కానీ దేవుడి ఇశ్రాయేలు ప్రజలకు ఒక చట్టాన్ని, నియమాన్ని ఇచ్చాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయము 23వ అధ్యాయం వరకు గమనిస్తే అనేక చట్టాలు, నియమాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చి పాప క్షమాపణ నిమిత్తమై బలి చెల్లించాలని దేవుడు వారికి నియమం పెట్టాడు.
వారు ప్రత్యక్ష గుడారంలో వారు ప్రవేశించాలి అంటే, దాని యొక్క ద్వారం దగ్గర నిలబడాలి అంటే, ప్రతి మానవుడు అవిధేయతను బట్టి చేసిన ప్రతి పాపమునకు ప్రతిఫలముగా వారు బలిని చెల్లించాలని దేవుడు నియమాన్ని పెట్టాడు. గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని ప్రోక్షిస్తే వారికి దేవుడు క్షమాపణ ఇస్తానని ఒక చట్టాన్ని ఇచ్చాడు. మనుషునికి దేవుడు ఆజ్ఞించాడు, ఎలా జీవించాలి, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు అని స్పష్టంగా దేవుడు ఆజ్ఞించాడు. 10 ఆజ్ఞలు వారికి ఇచ్చి ఈ రీతిగా బ్రతకాలని వాక్యము సెలవిస్తాడు. మనుష్యుడు అనేక చట్టాలు చేసుకుని జీవిస్తున్నాడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మనము వెంబడించలేకపోతున్నాం. దేవుడిచ్చిన నియమములు వెంబడించిపోతున్నాం. అందుకనే వాక్యము సెలవిస్తుంది, మనుష్యుడు తన ఇష్టానుసారంగా జీవిస్తుంటే వారేం చేస్తున్నారు? పాపాలు చేసి బలులు అర్పిస్తున్నారు. ఈరోజు మనం గమనించండి, చాలా మంది వారు తెలియని దేవుళ్లకు బలులర్పించి వారు క్షమిస్తారేమో, వీరు క్షమిస్తారేమని ప్రపంచమంతా రకరకాల విమోచనార్థమై వారు చేస్తున్న ప్రయత్నముల్లో మనం గమనిస్తే దేవుడు ఈ రీతిగా కోరుకుంటాడనుకుంటున్నారేమో. కాదండి. మన మనస్సాక్షి లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే, మన మనస్సాక్షిలో పశ్చాత్తాపము ఎప్పుడైతే ఏర్పడుతుందో అదే నిజమైన బలిదేవునికి, అదే నిజమైన బలిదేవునికి, అదే నిజమైన అర్పణ దేవునికి. అందుకనే హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 6వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన బలిని కోరుకోవట్లేదట. మనుషుల ఎదురు నుండి దేవుడు బలిని కోరుకోవట్లేదు. మనందరి జీవితాల్లో దేవునికి బలర్పించి మనము ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే, బలర్పించి దేవునికి క్షమాపణ పొందుకుందాం అనుకుంటే కుదరదండి. వాక్యం సెలవిస్తుంది, నేను బలిని కోరను కానీ దహన బలి కంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబట్టమే ఇష్టమైన బలి. దేవుని ఆజ్ఞకు లోబట్టమే ఇష్టమైన బలి. కాబట్టి ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టమైన బలి అర్పణ ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞకు లోబట్టం. ఆది మానవుడు ఆజ్ఞకు లోబడలేకపోతే ఆయన పాపమును బట్టి సిగ్గునుందాడు. ఈరోజు మన పాపమును బట్టి మనం సిగ్గునుంటున్నాం. చాలా మంది జైల్లో వారు తప్పు చేసి ఉన్నారు కాబట్టి వారు సిగ్గు పొందుతున్నారు. ఒకరోజు ఒక యవనస్తురాలు నేను కలిశాను. ఈమె 14 సంవత్సరాల యవనస్తురాలు. సమరిటన్ పర్సన్ యొక్క గిఫ్ట్ బాక్స్ మేము తీసుకొని జునైల్ హోమ్కి వెళ్ళి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న బిడ్డ అక్కడ ఉంది. మేము అందరికీ ఆ గిఫ్ట్ బాక్స్ ఇస్తున్నాం. ఆ సమయంలో ఆ అధికారి మాతో చెప్పారు, ఈ పాప తల్లిదండ్రులు ఇద్దరిని చంపేసిందండి అని. నేను అడిగాను, అమ్మా ఎందుకు చంపావంటే ఆమె చెప్పింది, క్షణిక ఆవేశంలో వారికి విషం పెట్టి చంపేశానండి అని చెప్పి. ఈరోజు బాధపడుతుంది, నా తల్లి లేదే తండ్రి లేదని చెప్పి. నేను అడిగాను, ఇది తప్పు కదా? ఆ రోజు తల్లి లేదండి, ఈరోజు బాధపడుతున్నాను, నాకు తల్లి లేదు తండ్రి లేదు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, ఆ క్షణంలో ఏం చేశానో తెలియక నేను తప్పు చేశానండి, నన్ను ఎవరైనా క్షమిస్తారండి. అప్పుడు నేను చెప్పాను, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడండి? నేను ఇంత భయంకరమైన పాపం చేశాను కదా. పిల్లరా, మనం నరహత్య చేసి మనము లోకములో నిందించబడిన స్థితిలో జీవించినప్పటికీ లోకము కొన్ని సంవత్సరాల శిక్ష వేస్తుంది. కానీ మన మనస్సాక్షిలో మనం చేసింది తప్పని గుర్తెరిగి దాని విషయమై పశ్చాత్తాపడితే దేవుని కనికరము చేత మనం పొందుకొని మనం క్షమించబడతాం. అందుకని పౌలు అంటాడు, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికడే నన్ను దేవుడు తన యొక్క కృప చేత పిలిచాడు. ప్రియులారా, దహన బలి అర్పించి దేవుణ్ణి సమాధానపరచడం కాదు, మన మనస్సాక్షితో బలి నర్పించి దేవునితో సమాధానపడాలి. ఆ రోజు ఆ చిన్న బిడ్డ చెప్పింది, అన్నా యేసు ప్రభుని నేను అంగీకరిస్తే నన్ను క్షమిస్తాడని అడిగితే అవునమ్మా అని చెప్తే ఆ బిడ్డ వెంటనే మోకరించి ప్రార్థన చేసింది, యేసయ్యా నన్ను క్షమించమని చెప్పి. మనం చేసే ప్రతి పొరపాటులో మనం గుర్తెరిగి ఇది తప్పు చేశానని పశ్చాత్తాపడితే, ఆయనకు విధేయత చూపితే, ఆయన ఆజ్ఞకు లోబడితే తప్పనిసరిగా ఆయన మన జీవితాన్ని క్షమిస్తాడు. ప్రియులారా, గమనిస్తే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర కాలము మనకు చట్టాలు నిర్మించింది. కానీ ధర్మశాస్త్రం నుంచి దేవుడు విమోచనార్థమై తను తాను అర్పించుకొని నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు మనకు మారుగా మరణించినట్లుగా వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే వాక్యము స్పష్టం చేయబడుతుంది. 9వ అధ్యాయం నుంచి గమనించినట్లయితే క్రీస్తు మనకు మారుగా చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు గమనించినట్లయితే దేవుడు మనకు మారుగా
క్రీస్తు యేసుని ఆ యొక్క బలిపీఠం మీద అర్పించాడు. 12వ వచనం అంటుంది కదా, మేకల యొక్క కోడల యొక్క రక్తము కాక తన స్వరక్తముతోనే ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈరోజు మనము నిత్య జీవము చేరాలని మనకు బదులుగా యేసు ప్రభువారు కల్వరి శిలువలో మనల్ని పరిశుద్ధ స్థలంలో చేర్చడానికి, ఏ ఆది మానవుడైతే దేవుని యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోయి సిగ్గుపడి దాక్కున్నాడో ఆ దాగిన స్థలం నుంచి విమోచించబడటానికి మన రక్షకుడైన యేసు ప్రభువారు మన పాపం నిమిత్తమై ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి కల్వరి మరణించి ఆయన తిరిగి లేచాడు. అందుకనే మనకు మారుగా ఆయన ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఇక మీదట గొర్రెల యొక్కయు లేకపోతే కోడెల యొక్కయు రక్తాన్ని చిందించవలసిన అవసరత లేదని వాక్యం సెలవిస్తుంది. మన మనస్సాక్షితో దేవుని ముందు పరిశుద్ధంగా జీవించవలసిన వారమైనా వాక్యం సెలవిస్తున్న మనం గమనించినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్ర కాలం నుండి మన కృపాకాలంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు మనకు మారుగా చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతం మనం జీవిస్తున్నది 6వది కృపాయుగం, ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద గ్రేస్. అందుకనే ఈ కృపాయుగంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ కృప పొందిన మనము, ఆ దయ పొందిన మనం క్షమాపణ పొందుకోవడానికి అవకాశం దేవుడు కలుగు చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు స్టెఫనును రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన యొక్క స్టెఫను యొక్క అంగీకి కాపలా ఉన్న వ్యక్తి దేవుని సంఘాన్ని పాడు చేయాలని ఆయన ఖడ్గము తీసుకొని పత్రము తీసుకొని ఆయన బయలు వెళితే దేవుడు ఆయన సంధించిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చాడు. ఈరోజు ఆయన సువార్త బోధించి అనేక ఖండాలకు దేవుని సువార్త తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఈ యొక్క కృపాయుగంలో రక్షణ నీకు సమీపంగా ఉంది. ఎవరైతే మన సాక్షిలో నేను పాపిని ఒప్పుకొని మన యొక్క తలంపుల్లో నేను చేసేది తప్పు అని చెప్పి పవిత్రమైన మనస్సాక్షి కలిగి మనం దేవునికి అర్పిస్తే ఆయన క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన కల్వరిలో మరణించాడు. ప్రియులారా, యేసు మరలా తిరిగి రాబోతున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో యేసు తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధులను తీసుకుని వెళతాడు, పరిశుద్ధుల్ని తీసుకుని వస్తాడు. తనతో పరిశుద్ధులు వస్తాడు. మనము కూడా పరిశుద్ధుతో మన ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాం. అటువంటి పరిశుద్ధులైన దేవుని సంధించాలంటే మనము పవిత్రమైన మనస్సాక్షి కలిగి జీవించాలి. అపోస్తుల కార్యం గమనించినట్లయితే బైబిల్ గ్రంథము ఈ రీతిగా రాస్తున్నాడు. యేసు ఆరోహణమైనప్పుడు ఆయన రూపాంతరపు చెందిన సందర్భంలో వాక్యం ఈ రీతి రాయబడుతుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం రాయబడుతుంది, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఉన్నారు? ఆకాశం వైపు చూచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినో మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎవరైతే మారు మనసు పొంది పవిత్రంగా జీవిస్తారో వారి కొరకు యేసు తిరిగి రాబోతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో గమనించినట్లయితే అక్కడక్కడ యుద్ధాల గురించి వింటున్నాం, కరువుల గురించి వింటున్నాం, ఉపద్రవాల గురించి వింటున్నాం. ఈ యొక్క భయంకరమైన మహమ్మారి దేశములను కదిలి కూడా జరిగే సూచన. అందుకనే కలియుగంలో ఏదో విపత్తు జరగబోతుందని ఈరోజు గమనిస్తే రోజు ఏదో ఒక సంఘటన ఆ ఖగోళంలో జరుగుతుంది, రోజు ఏదో ఒక సంఘటన భూగోళంలో జరుగుతుంది. ప్రజల్లో కలవరము, దేశంలో కలవరము, తాను పాలన చేసుకున్న మానవుడు దేవుడు ఉన్నాడని గుర్తెరిగి వీధుల్లో మోకరించవలసిన సందర్భం ఆసన్నమైంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కట్టుకున్న సామ్రాజ్యాలు ఒక రోజుకు చరిత్రగా మిగిలిపోతాయి, కానీ దేవుని రాజ్యం శాశ్వతమైనది. అందుకనే ఎవరైతే మారు మనసు పొంది పవిత్రంగా జీవించి యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తారో వారు ఎత్తబడిన తర్వాత క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు పాలన చేస్తారు. అందుకనే ఇట్స్ కాల్డ్ డిస్పెన్సేషన్ ఆఫ్ 1000 years. చివరిగా ఏడవది గమనిస్తే ద మిలేనియం కింగ్డమ్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన గురించి వాక్యం స్పష్టం చేయబడుతుంది. మీరు ఇంట్లో చదువుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అంతా కూడా 21వ అధ్యాయం అంతా కూడా 1000 ఏండ్ల పాలన గురించి మాట్లాడుతుంది. నీతిమంతులు పరిశుద్ధులు ఆయనతో కూడి 1000 ఏండ్ల పాలన చేయబోతున్న సందర్భము ఆసన్నమైంది. ఈరోజు ఆ ప్రభుతో జీవించాలంటే మన మనస్సాక్షిని మనము
గుర్తెరిగి, మన మనస్సాక్షిలో మనం గుర్తెరిగి మనం చేసే ప్రతి తప్పును క్షమించమని ప్రభు యొద్ద మనం కోరుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు మారుగా కల్వరిలో మరణించిన యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. దాని కొరకే ఈ సూచన జరుగుతున్నాయి. అందుకని ప్రసంగి అంటున్న మాట ఏమిటంటే, దేవుడు మనుష్యుని హృదయంలో పెట్టాడు. అందుకనే శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఆయన ఉంచి ఉన్నాడు. శాశ్వత కాల జ్ఞానం ఏమి జరగబోతున్నాయో తెలుసుకోవటానికి మనుషుని హృదయం పెట్టాడు. పిల్లరా, ఎక్కడ చూచిన మరణ భయం, ఎక్కడ చూచిన భీతి, దేవుని యొక్క బిడ్డలుగా గుర్తు వెరగలిసిన అంశం ఏంటంటే పశ్చాత్తాపడాలి. సహోదర సహోదరి, ఈరోజు యేసుని కావాలంటే, ఈ రక్షణని కావాలంటే, ఈ పవిత్రమైన జీవితం కావాలంటే యేసు దొంగిలించొద్దని చెప్పాడు, మోసం చేయొద్దని చెప్పాడు, వ్యభిచరించొద్దని చెప్పాడు, అపవిత్రంగా జీవించొద్దని చెప్పాడు. ఎందుకంటే మనుష్యుడు పవిత్రముగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన తలంపుల్లో, మన మనస్సులో, మన జీవితంలో ఎక్కడైనా పాపం ఉంటే మనం దేవునికి అర్పించుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. తల్ల ముంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన దేవా, 2000 సంవత్సరాల క్రితము మీరు నరావతారికి లోకానికి వచ్చి మా పాపం నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై తిరిగి రాబోతుందుకు మీకు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రభువా, ఈ యొక్క రక్షణ కావాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు. యేసు నా జీవితంలోకి రావాలి, నన్ను క్షమించడానికి ఎవరు లేరు అనుకున్నవారు ఎంతమంది వారి హృదయాలు నీకు ఇస్తున్నారు, వారిని సంధించండి. ప్రభువా, ఆది మానవుడికి మీరు ఇచ్చిన అధికారమును, ఆధిపత్యాన్ని ఆది మానవుడు కోల్పోవటం వలన, పాపానికి బానిసై శాపాన్ని తెచ్చుకోవటం వలన ఈరోజు ప్రభువా మేము అటువంటి శిక్షను అనుభవిస్తున్నాం. ప్రభువా, మా విధేయత మనస్సాక్షితో, మా మూర్ఖమైన మనస్సాక్షితో ప్రభువా నిన్ను సిలువ వేశాం. నువ్వు దేవుడు కాదని పలికాం. నువ్వు తని ప్రభువా మా అజ్ఞానముతో నీకు దూరం అయిపోయాము, క్షమించమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా, ప్రత్యేకంగా తని ప్రభువా ఈ సమయంలో ఎంతమంది నీకు వారి హృదయం ఇస్తున్నారో వారిని ఆశీర్వదించండి, వారిని క్షమించండి ప్రభువా. ఎంతమంది నాయనా తని ప్రభువా తలంపుల్లో, మనస్సులో పోరాటము కలిగి ఉన్నారో యేసు నామములో వారికి పోరాటం జయించే శక్తి దయచేయండి. మీరే దేవుడిగా నిలబడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ సమయం అందుతని ప్రభువా ఎంతమంది వ్యాధిగ్రస్తున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, విడుదల చేయండి. ప్రత్యేకంగా తని ప్రభువా నీ సమాధానం తోడించి కృపలెత్తి పట్టుకోమని యేసు నామములో వారికి నీ కుటుంబంలో, వారి కుటుంబంలో నీ ఆశీర్వదించమని, నీ సమాధానంతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అవసరత మీకు ఏమైనా ఉన్నట్లయితే మాకు ఈ టెలిఫోన్ నెంబర్కి చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. దేవుని సమాధానం మీతో వచ్చిన గాక.